జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. ఈ వీడియో ఖచ్చితంగా చూడండి, షేర్ చేయండి. ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్ ఇంకా ఇతర రాష్ట్రాల నుండి హైదరాబాద్, తెలంగాణకి కుప్పలు కుప్పలుగా బయలుదేరుతున్నారు. ఆ బయలుదేరే వారిలో మగవారి సంఖ్య ఎక్కువ ఉంటుంది. పెళ్ళి కాని వాళ్ళైతే అమ్మ నాన్న, అక్క చెల్లెలు, తమ్ముళ్ళు, అన్నల్ని వదిలేసి ఇక్కడికి వచ్చి జీవనం చేస్తున్నారు. అక్కడ ఉపాధి లేనందున ఇటు వస్తున్నట్టుగా అనిపిస్తుంది. కానీ అక్కడ ఏం జరుగుతుందో అనేది కూడా మనం తెలుసుకోవాలి. వేల కిలోమీటర్లు దూరంగా 18 సంవత్సరాలు దాటి 45 సంవత్సరాల లోపు ఉన్నటువంటి హిందువులు, పురుషులు ఇలా ఇంటిని వదిలేసి రావడం ద్వారా అక్కడ మన కుటుంబంకి ఏమవుతుంది, మన కుటుంబాన్ని ఎవరు ఆసరగా పెట్టుకుంటున్నారు, మన కుటుంబం పైన ఎవరు బతుకుతున్నారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒక కుటుంబం గురించి ఎగ్జాంపుల్గా చెప్తున్నా. ఒక అవినాష్ అనే వ్యక్తి, తనకు పెళ్ళయింది, 2 పిల్లలు, అమ్మ నాన్న ఉన్నారు, తన భార్య, 2 పిల్లలు. అక్కడ ఉపాధి లేనందున హైదరాబాద్కి రావడం జరిగింది. ఏదో చిన్నపాటి పని చేస్తూ 15,000 నుండి 30,000 వరకు శాలరీ ఎంతనో అంత ఎర్న్ చేద్దామని వచ్చాడు. ఎర్న్ చేస్తున్నాడు, ఓకే. అక్కడ ఏమవుతుంది, తన స్వగ్రామంలో ఏం జరుగుతుంది అది ఈ వీడియోలో చెప్తాను. తను ఇల్లు వాకిలి వదిలేసి వేల కిలోమీటర్ల దూరంలో వచ్చేసిన తర్వాత అక్కడ ఆ ఇంటికి కావాల్సిన నిత్యావసరాలు ఎవరిస్తున్నారు? ఒక ముస్లిం కుటుంబం. ఒక ముస్లిం అక్కడ టికానా వేసి అక్కడ ఉన్న కుటుంబాలన్నిట్లని తాను చేస్తున్నటువంటి బిజినెస్ ద్వారా డబ్బులు సంపాదించుకుంటూ ఉంటున్నాడు. అయితే వీళ్ళందరూ ఇక్కడికి వచ్చేస్తున్నారు కదా. వీళ్ళందరూ ఇక్కడికి వచ్చేసినప్పుడు అక్కడ ఆ కుటుంబాలన్నీ చూసుకుంటుంది ఎవరు అంటే, ఎక్కడి నుంచో వచ్చి అక్కడ టికానా వేసి కిరాణా షాపులు పెట్టుకొని ఫుట్పాత్ దందా చేసుకుంటూ ఒక మసీద్ నిర్మించుకొని ఆ మసీద్ సరౌండింగ్స్లో అక్కడక్కడ దర్గాలు నిర్మించి ఒక్కొక్క దర్గాకి 10 మంది ఫ్యామిలీలు ఉండేటట్టుగా ఆ 10 ఫ్యామిలీలు ఆ సరౌండింగ్లో ఉన్నటువంటి వారందరినీ వారి గుప్పెట్లో పెట్టుకోవడము. పొద్దున్న లేసి పాలు కొనే నుండి రాత్రి మనం పడుకునే ముందు పెట్టుకునే మస్కిటో కాయిల్ వరకు అన్నీ వాళ్ళే సమకూర్చున్నారు. ఈయన ఇక్కడ సంపాదించిన 30,000లో 10,000 ఇంటికి పంపిస్తే ఆ 10,000 కూడా పూర్తిగా ఇప్పుడిప్పుడే స్థిరపడుతున్నటువంటి ముస్లింల ఇంటికి వెళ్తున్నాయి. అవినాష్ అనే అతను వేల కిలోమీటర్ల నుండి దూరం వచ్చి సంపాదించి తన కుటుంబం ద్వారా అక్కడ అప్పుడప్పుడే స్థిరపడుతున్నటువంటి ముస్లిం కుటుంబాలని ఆదుకుంటున్నాడు. ఇది జరుగుతుంది. ఇది మనం ఏం గ్రహించము, వీటి గురించి మనకు సంబంధం లేదు. నేను పుట్టిందే కష్టపడడానికి, నేను చెమటోడ్చి కష్టపడి నా కుటుంబాన్ని పోషిస్తా, అంతేగాని నాకు ఒక ఐడియాలజీ రాదు, నా స్వగ్రామంలో ఉన్నటువంటి అవకాశాలని నేను ఆలోచించను, నాకంటూ ఒక బిజినెస్ చేయడానికి తెలివి తెచ్చుకోను. నేను ఈ వీడియో ద్వారా చెప్పేది ఏంటంటే, మీరు మీ పరిసరాలని వదలకండి. మీ పరిసరాలను వదిలేసేది ఉంటే అక్కడ టోటల్గా మీ ఉన్న వాస్తులన్నీ, మీ ప్రాపర్టీ, భూమి, జాగా ఏమున్నా అన్నీ అమ్ముకొని ఇంకో దగ్గరికి వెళ్ళి స్థిరపడండి. అంతేకాని కుటుంబం ఒక దగ్గర ఉండి నువ్వు వేల కిలోమీటర్ల దూరంలో పోయి నువ్వు పని చేసుకొని కష్టపడి సంపాదిస్తానంటే నువ్వు అది చేసిందంతా వృధానే. ఇది హిందీ వచ్చిన వారికి సాధారణంగా అర్థం కాదు కనుక హిందీలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేయండి. నేను కూడా కొన్ని నిమిషాలు హిందీలో మాట్లాడతాను, హిందీ వాళ్ళకి అర్థమయ్యే విధంగా. ఇది తెలుగు వాళ్ళకి పూర్తిగా అర్థమైంది అనుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి ఈ వీడియో యొక్క సారాంశం చెప్తున్నాను. మనము మన స్వగ్రామం నుండి బయటికి వెళ్తున్నాము అంటే, మనము ఏదన్నా కష్టాలు వచ్చి మన స్వగ్రామం నుండి వేరే దగ్గరికి వెళ్ళాల్సి వస్తే కుటుంబంతో వెళ్ళండి. కుటుంబంతో వెళ్ళి కుటుంబం సామేతంగా పని చేసి రూపాయి కూడబెట్టుకొని మళ్ళీ స్వగ్రామానికి రావడానికి ప్రయత్నం చేయండి. లేదంటారా, మీకు ఉన్న ప్రాపర్టీ మొత్తం అక్కడ నుంచి అమ్మేసుకొని మళ్ళీ ఎక్కడైతే మీరు బతకాలనుకుంటారో అక్కడ వచ్చి స్థిరపడండి, మీ సంపాదన స్టార్ట్ చేయండి. అంతేకాని మన కుటుంబాన్ని ఎవరికో అక్కడ అప్పచెప్పేసి వాడు చిన్న కిరాణా కొట్టు నుంచి ఫుట్పాత్ దందా నుండి పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకుంటూ పోతుంటే మనము చూస్తూ కూర్చుంటున్నాం. ఇది జరుగుతుంది. వాళ్ళు ఆలోచనలు ఉన్నారు, వాళ్ళు ఊహించిందే జరుగుతుంది. వాళ్ళు ఎట్లెట్లా మనల్ని మేనిఫెస్ట్ చేయాలనుకుంటారో ఆ విధంగా మనము వాళ్ళకు అనుకూలంగా మారుతున్నాము. లవ్ జిహాద్కి గురి కావచ్చు, ల్యాండ్ జిహాద్కి గురి కావచ్చు, లేదంటే హలాల్కి గురి కావచ్చు, లేకపోతే ఘర్షణలకు గురి కావచ్చు. ఇవన్నీ మీకు కావద్దనే ఈ యొక్క వీడియో చేస్తున్నాను. మీరు మీ
స్వగ్రామంలోనే చేయాల్సిన చాలా బిజినెస్లు ఉన్నాయి. మీకు అట్లాంటి ఏమైనా కావాలన్నా నన్ను సంప్రదించండి. నేను ఐడియాస్ ఇస్తాను. ఆ ఐడియాస్ బేస్ చేసుకొని మీరు ఖచ్చితంగా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నా. ఇదే ఈ వీడియో ద్వారా చెప్పాలనుకున్నాను. అర్థమైతే ఓకే, అర్థం కాకపోతే పర్సనల్గా కాల్ కూడా చేసి నేను అన్నది ఏందో తెలుసుకోవచ్చు. నేను హిందీలో ఇంకో వీడియో చేస్తున్నాను, ఎందుకంటే 2 హిందీ వీడియో కూడా పంపిస్తున్నాను. హిందీ వీడియో కూడా చూడండి. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ.